కార్తీక్‌ని కుక్క కరిచిందండి. కుక్క కరిచిన వెంటనే చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. వెంటనే ఆ పార్ట్ అంతా ఫస్ట్ వాటర్‌తో కడిగేసి, తర్వాత సబ్బు పెట్టేసి దాన్ని నీట్‌గా వాష్ చేసేసేయాలి. ఆ కండ లోపల వరకు కూడా ఒక సబ్బు పోయేలాగా ఎటువంటి ఇన్ఫెక్షన్ లోపలికి వెళ్ళకుండా మనం కడిగేయాలి. తర్వాత దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కి కంపల్సరీగా వెళ్ళాలి. వాళ్ళు 2 వ్యాక్సిన్స్ ఇస్తారు. కార్తీక్ అయితే అసలు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అలా జరగగానే అసలు వాడికేం అర్థం కాలేదు. ఆ భయంతో కామ్‌గా ఇంజెక్షన్స్ చేయించుకున్నాడు. కార్తీక్ అసలు ఎప్పుడు ఇంజెక్షన్స్ అలా చేయించుకోవడం నేనైతే చూడలేదు. వెంటనే మేము గవర్నమెంట్ హాస్పిటల్‌కి వెళ్ళేసి ర్యాబిక్స్ ఇంజెక్షన్ చేయించేసాము. చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలండి. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నారని చెప్పేసి చాలామంది వెంటనే చెప్పుతో కొట్టమని చెప్పారు. కాకరకాయ రసం రాశారు. ఇంకా చాలా పనులు చేసేసాము. వెంటనే మేము వేరే అంత్రానికి కూడా వెళ్ళాము. అది సత్తెనపల్లిలో, గుంటూరు డిస్ట్రిక్ట్‌లో ఉంటుందండి. అక్కడికి వెళ్ళేసి మేము వాడికి అంత్రం వేయించి ఏదో మంత్రం కూడా వేశారు. అది కూడా డీటెయిల్స్ అయితే కావాలంటే నేను మీకు ఇస్తాను. ఎవరికైనా ఎప్పుడైనా అవసరం పడుతుంది అంటే కనుక. అప్పటి నుంచి కార్తీక్‌లో ఎంత చేంజ్ వచ్చిందంటే వాడు చాలా ఎంత 200 మీటర్స్ దూరంలో, 100 మీటర్స్ దూరంలో కుక్కని చూసినా కూడా భయంతో వణికిపోయేవాడు. పరిగెత్తుకుంటూ మన దగ్గరకు వచ్చేసేయడం, తనకి ఎంత ఇష్టమైన పని చేస్తున్నా కూడా వెంటనే వెనక్కి రావడం ఇలాంటివన్నీ జరిగాయి. ఇక్కడ కుక్క కరిచినప్పుడు తనకి చేతికి, నడుముకి, కాళ్ళకి పడిన ఘాట్లు పెట్టేసానండి. చూడండి ఎలా ఉన్నాయో ఫొటోసు. చాలా కేర్‌ఫుల్‌గా ఉండండండి. ఆటిజం పిల్లలకి కుక్క కరిస్తే చాలా డేంజర్. ఇంక మనం కంట్రోల్ చేయలేం ఫుడ్ విషయంలో అయితే. కొన్ని తినకూడదు అని చెప్పేసి పెద్దవాళ్ళు గట్టిగా చెప్తున్నారు. అవైతే తినిపించాలో లేదో నాకు తెలీదు. డాక్టర్స్ ఏమో ఏ పథ్యం అవసరం లేదు అన్నారు. బట్ మనం కేర్‌ఫుల్‌గా ఉండడంలో తప్పేం లేదు. నేను చెప్పిన మంత్రం వేసే ప్లేస్ ఇదేనండి సత్తెనపల్లిలో. ఎవరికైనా అడ్రస్ కావాలంటే కూడా నేను షేర్ చేస్తాను. ఇది కుక్క కరిచినప్పుడు ఎలా కేర్‌ఫుల్‌గా ఉండాలి, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని ఒక అవగాహన కోసం చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఫుడ్ అయితే మనము ఫిష్ కానీ, ఎగ్ కానీ, చికెన్ కానీ ఇలాంటివి కూడా పెట్టకూడదు. చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. తీపి కూడా పెట్టకూడదని పెద్దవాళ్ళు అంటున్నారు. ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి కుక్క కరిస్తే. జాగ్రత్తగా ఉండండి.